ఏపీలో నమోదవుతోన్న కోవిడ్ కేసులపై స్పష్టత వస్తోంది. కొత్తగా తిరిగి కేసులు నమోదవుతుండడం, 4 ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో గుర్తించిన 12 కేసుల శాంపిల్స్ను పరీక్షలకు పంపింది. కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్ RF5 వేరియంట్ను పూణే ల్యాబ్లో గుర్తించారు. ఈ వేరియంట్కు సంబంధించి లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఏపీలో గుర్తించిన కోవిడ్ పాజిటివ్ కేసులను పరీక్షించారు. శాంపిల్స్ను పూణేకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అక్కడ ఒమిక్రాన్ RF5 వేరియంట్ గుర్తించారు. ఈ వేరియంట్ ముందస్తు చర్యలపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇది కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన ఒక ఉపవంశం. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో RF5 కూడా ఒకటి అని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ సంస్థ ఈ వేరియంట్ను సాధారణ జీనోమిక్ పర్యవేక్షణలో భాగంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఒమిక్రాన్ RF5 NUSARS-CoV2గా పర్యవేక్షిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ పేర్కొన్నారు. సింగపూర్తో పాటు ఆగ్నేయ ఆసియాలో కొన్ని దేశాల్లో RF5 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం RF5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమని, ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. RF5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ ఉపవేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, శరీర నొప్పులు ఉంటాయని పేర్కొన్నారు.